మిత్రులారా, ఒక పెద్ద వార్త. ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అడానీ గ్రీన్ ఎనర్జీలోని తమ స్టేక్ ని తగ్గించడానికి లేదా పూర్తిగా ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేస్తోంది. టోటల్ ఎనర్జీస్ 2021లో $2 బిలియన్ పెట్టి 20% స్టేక్ తీసుకుంది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ $8 బిలియన్ కి పెరిగింది. అంటే ఇది చాలా ప్రాఫిటబుల్ ఎగ్జిట్ అవుతుంది. ఎందుకు అమ్ముతున్నారు? డెబ్ చాలా పెరిగింది. గేరింగ్ రేషియో 8% నుంచి 18%కి పెరిగింది. అందుకే కంపెనీ కేపెక్స్ ని తగ్గిస్తోంది. 2027-2030కి $17 బిలియన్ పర్ ఇయర్ షేర్ బైబ్యాక్స్ కూడా స్లో చేస్తోంది. ఇకపై ఫోకస్ యుఎస్, బ్రాజిల్, యూరోప్ లాంటి కోర్ మార్కెట్స్ పై ఉంటుంది. సీఈఓ పెట్రిక్ పోయానే కూడా చెప్పారు, అడానీ గ్రీన్ తో కొత్త ఎక్స్పాన్షన్స్ ఉండవు. కానీ ఇది అడానీ గ్రీన్ మీద నెగటివ్ కాదు, ఇది ఒక వెరీ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన స్పష్టంగా చెప్పారు. మార్కెట్ ప్రతిస్పందన: అడానీ గ్రీన్ షేరు పెద్దగా పడలేదు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ముందే ఈ ఎగ్జిట్ ని అంచనా వేశారు. టోటల్ ఎనర్జీస్ తన బ్యాలెన్స్ షీట్ ను స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఈ ఎగ్జిట్ చేస్తోంది. అడానీ గ్రీన్ బిజినెస్ స్ట్రాంగ్ గానే ఉంది. ఇన్వెస్టర్స్ మీరేమంటారు? ఇది అడానీ గ్రీన్ కి అవకాశం అవుతుందా లేక రిస్క్ అవుతుందా? కామెంట్ లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.